రైతులకు ధరణి తిప్పలు తప్పడం లేదు. ధరణి సాంకేతికత, భూముల డేటా మొత్తం ఇంకా ప్రైవేట్ ఏజెన్సీ చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ఉన్నది ఉన్నట్టు నిర్వహించడం సాధ్యం కాదంటోంది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఈ నెలాఖరు కల్లా ప్రైవేట్ ఏజెన్సీ కాంట్రాక్ట్ గడువు ముగుస్తుంది. ధరణిలో టెక్నికల్ ఎర్రర్స్ తో 3 రోజులుగా అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ధరణి పోర్టల్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఈ నెలాఖరుతో ప్రైవేటు ఏజెన్సీ టెరాసిస్ కాంట్రాక్ట్ గడువు ముగుస్తుంది. దీంతో అంతకు ముందే ధరణి పోర్టల్ నిర్వహణను పూర్తిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే సాఫ్ట్వేర్ ను ట్రాన్సిస్ట్ చేసేందుకు టెక్నికల్ గా అనేక ఇబ్బందులు వస్తున్నట్టు సమాచారం. మార్పులు చేయాలన్నా ఎన్ఐసి ఢిల్లీ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే టైంలో సాఫ్ట్వేర్ ను ఎన్ఐసికి అప్పగించేందుకు ప్రైవేటు ఏజెన్సీ రెడీ అయింది. అయితే సాఫ్ట్వేర్ లోని కోడింగ్ వంటి వాటిపై ఎన్ఐసికి ప్రైవేట్ ఏజెన్సీ సరైన సమాచారం ఇవ్వడం లేదని తెలిసింది. పైగా పూర్తిగా టెరాసిస్ తయారు చేసింది. ఎన్ఐసికి మార్పు జరుగుతుంది. దీనిపైన ఎన్ఐసి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఈ రకంగా సాఫ్ట్వేర్ ట్రాన్సిస్ట్ చేస్తుంటే అవ్వటం లేదని, పైగా ఇదంతా సెక్యూర్ కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ధరణి పోర్టల్ ప్రాథమిక సమాచారం ఇస్తే దానికి అనుగుణంగా డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటే పోయేదని తెలిసింది. ధరణిలో అప్డేట్ చేస్తుండటంతో 3 రోజులుగా సర్వర్ నిలిచిపోయింది. దీంతో అప్లికేషన్లు ఏవీ ప్రాసెస్ చేయలేదు. ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదనపు కలెక్టర్, ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం కావలసిన ధరణి సమస్యల కోసం సిసిఎల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సెక్యులర్ జారీ చేశారు. ధరణి కమిటీ సూచనల మేరకు మార్గదర్శకాలను జారీ చేసినట్టు భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ వెల్లడించారు. ఫిబ్రవరి 28న సిసిఎల్ఏ ఇచ్చిన సెక్యులర్ కు లోబడి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ స్థాయిలో మ్యూటేషన్, పట్టాదారు పాస్బుక్స్, నాలా కన్వర్షన్, పట్టాదారు పాస్ పుస్తకంలో సవరణలు ఉన్నట్టు వివరించారు. అప్లికేషన్లను తహసీల్దార్ పరిశీలించాక ఆర్డీఓకు పంపాల్సి ఉంటుంది. అదనపు కలెక్టర్ కు ఆర్డీఓ అప్లోడ్ చేయాలి. ఆర్డీఓ, తహసీల్దార్ సిఫార్సుల మేరకు అదనపు కలెక్టర్ వెరిఫై చేయాలి. సవరణను రిజెక్ట్ చేయాలనుకుంటే సరైన కారణాలు వెల్లడించాలి. ఆర్డీఓ స్థాయిలో టీఎం4 అసైన్డ్ భూముల విరాసత్, పాస్బుక్ లేనప్పుడు టీఎం27 పెండింగ్ నాలా అప్లికేషన్లు, టీఎం33 డిజిటల్ సంతకం, జిఎల్ఎం అంశాలున్నాయి. ఇక అదనపు కలెక్టర్ స్థాయిలో టీఎం3 మ్యూటేషన్ దరఖాస్తులు, టీఎం24 కోర్టు కేసులతో పట్టాదారు పాసు పుస్తకాలు జారీ, టీఎం31 పాసు పుస్తకాల జారీ, ఇల్లు, ఇంటి స్థలం అన్నీ ఉన్న చోట నాలా కన్వర్షన్ చేయడం, టీఎం33 పాసుబుక్లోని తప్పప్పుల సవరణ, పేరు తప్పుపడినా అదనపు కలెక్టర్ చేసే అవకాశం ఉంది.